అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. ఇప్పుడు నడుస్తోంది నా టైం రా. అసలు నేను జైల్లోంచి బయటకొచ్చిందే నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికి. అందులో భాగంగానే అప్పు తీర్చి నిన్ను నా దగ్గర లాక్ చేశాను రా. రివెంజ్ అంటున్నారు, నన్ను ఏం చేస్తారేంటి? నిన్ను ఏడు చెయ్యను రా, కంగారు అడుకో. ఒకప్పుడు నీ కింద నన్ను పనుడుగా చేశారు కదా, ఇప్పుడు నువ్వు నా కింద పనుడిగా ఉండాలిరా. అర్థమైందా? అర్థమైందా? అర్థమైంది. తొందరపడి కాగితాల మీద సంతకం చేసి ఇరుక్కుపోయాను. ఈ నీచుడి కింద పనిచేయడం అంటే నిత్య నరకమే. తప్పుతుందా? నేను సంతకాలు చేసిన కాగితాలు వాడి దగ్గర ఉన్నంత వరకు తగ్గి తల వంచాల్సిందే. లేదంటే నా కుటుంబం ఇల్లు లేక రోడ్డున పడతారు. రేయ్ కార్తీ, అంటే డ్రైవర్ ఉన్నారు కదా. నువ్వు ఉన్నావనే అని నమ్మేహానుగా. రారా కార్తీ. స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం. సింధు, ఇప్పుడు నువ్వు వెలిగించబోయే దీపాలతోనే నీ మధ్య అత్తయ్య మధ్య ఏం జరుగుతుందనేది బయట పెట్టబోతున్నాను. అత్తయ్య, మీ అబ్బాయిని దక్కించుకోటానికి, కోడలిగా శాశ్వతంగా ఈ ఇంట్లో తిష్టవేయటానికి పాపం సింధు ఎన్ని పాటలు పడుతుందో చూడండి. దీపాలు వెలిగించి శివలింగాకారంలో పెడితే తన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరిపోతాయని భ్రమపడుతుంది. పిచ్చిది. పోడు మోహందన, ఎప్పుడు చూడు సింధు మీద పడి ఏడవడమే నీకు. సింధు మనసులో అనుకున్నంత మాత్రాన అన్ని జరిగిపోతాయా ఏంటమ్మా? మనం జరగనిస్తామా ఏంటి మధు? నిజమే అత్తయ్య, మనం తలుచుకుంటే సింధుకి ఫేవర్గా ఏ పని అవ్వదు. పిచ్చి మధు, నా చిన్న కొడులు సింధు తలుచుకుంటే ఏమైనా చేయగలదు. అసలా ఎల్లుండి దాకా వెయిట్ చేయి. సింధు ఏం చేయగలదో ఏం చేసిందో నీకే అర్థమవుతుంది. నేను ఇప్పుడే వస్తాను. అత్తయ్య, ఈ రోజు మీకొక బహుమతి ఇవ్వబోతున్నాను. ఏంటది మధు? ఈ రోజు నుంచి సింధు బాధ మీకు తప్పిపోయేలా చేయబోతున్నాను. ఇన్ని రోజులు ఇష్టం లేని దాన్ని ఇంట్లో పెట్టుకొని మీరు ఎంత నరకం అనుభవించారో నాకు తెలుసు. ఈ రోజుతో సింధుకి స్వస్తి చెప్పిద్దాం అత్తయ్య. సింధుని ఇదేదో చెయ్యబోతుంది. దీని మాటలు బట్టి అర్థమైపోతుంది. ఎలాగైనా సింధుని కాపాడుకోవాలి. ఇది సింధుని ఏం చేయబోతుందో తెలుసుకోవాలి. ఏం చేయబోతున్నావు మధు సింధుని? ఆ శివలింగాకారం దగ్గర ఉన్న దీపాలు వెలిగించిన తర్వాత సింధు ఆ 3 ఆకాశ దీపాలు వెలిగిస్తుంది కదా.
ఆ దీపాలతో పాటు సింధు కూడా ఆకాశంలో కలిసిపోతుంది. ఏంటి మధు నువ్వనేది? ఆ 3 దీపాల్లో ఒక దీపంలో పెట్రోల్ బాంబ్ సెట్ చేశాను. ఆ దీపం ముట్టించగానే అది పేలిపోతుంది. సింధు ప్రాణం గాల్లో కలిసిపోతుంది. దేవుడా, సింధుకి ఏం అవ్వకూడదు. ఒక దీపంలో పెట్రోల్ బాంబు ఉందని వెళ్ళి సింధుకి చెబితే మధుకి నా మీద అనుమానం వస్తుంది. అలాని చెప్పకుండా ఉంటే సింధు ప్రమాదంలో పడిపోతుంది. ఇప్పుడేం చేయాలి? అమ్మా, నువ్వు శివలింగ ఆకారంలో పెట్టిన దీపాలు భలే ఉన్నాయి. అవునమ్మా, దీపాల్ని చూస్తుంటే నిజంగా శివాలయంలో ఉన్నట్టుంది. అమ్మా, ఈ ఆకాశ దీపాలు ఎప్పుడు వెలిగిస్తావు? ఇప్పుడే వెలిగిద్దాం. సింధు వెలిగించొద్దు సింధు, ఈ మధు ఆ దీపాలు పేలిపోతాయంటుంది. మహాదేవా, నా భర్తని నాకు దగ్గర చేయి. మా మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయేలా చూడు. సింధు వద్దు సింధు, ఆ దీపాలు వెలిగించొద్దు. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఏంటత్తయ్య, ఆ దీపం పేలలేదేంటి అని చూస్తున్నారా? కంగారు పడకండి, ఇంకా 2 దీపాలున్నాయి. శంకర, ఆరాధ్యకి నా మీద కోపం పోయేలా చూడు. ఆరాధ్య తిరిగి ఈ ఇంటికి రావాలి. మా అందరితో కలిసి తను సంతోషంగా ఉండాలి.
సింధు అత్తయ్య, 2 దీపాల్లో లేదు కదా, ఆ 3వ దీపంలోని పెట్రోల్ బాంబు ఉంది. దేవుడా, నా కోడలికి ఏం జరగకుండా కాపాడు. అత్తయ్య, మీ ముద్దుల కోడలి మీద ప్రేమని ఇంకెంతసేపని లోపల దాచుకుంటావు? బయట పెట్టత్తయ్యా. ఆ 3వ దీపం వెలిగిస్తే సింధు చాప్టర్ క్లోజ్. ఈశ్వరా, మధు మీద నేను చేస్తున్న పోరాటంలో గెలుపు నా వైపు ఉండేలా చూడు తండ్రి. అత్తయ్య, అమ్మా, ఏంటమ్మా? ఆ దీపం మేం వెలిగిస్తాం. సరే రండి. అత్తయ్య, మీరు కదలొద్దు. అత్తయ్య, ఆగండి. అయ్యో, పిల్లలు మధు, అత్తయ్య ఆగండి.
వద్దు వద్దు. అత్తయ్య అత్తయ్య, అమ్మ సింధు! ఇదేంటి, ఈ దీపం పేలలేదేంటి? ఏంటత్తయ్యా? మా మావయ్య చెప్పింది నిజమే. సింధు అత్తయ్య కలిసి నా ముందు నాటకం ఆడుతున్నారు. సింధుకి ఏమవుతుందో అన్న భయంతోనే అత్తయ్య పరిగెత్తుకుంటూ వెళ్లి ఆపాలని చూశారు. అత్తయ్య, నా దగ్గరే నాటకాల, చెప్తాను మీ పని. సింధు, పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళండమ్మా. పిల్లలు పదండి, లోపలికి వెళ్దాం. ఒక్కసారి గుండె ఆగిపోయినంత పనైంది. ఈశ్వరా! అత్తయ్య, ఏంటి మధు? ఏంటి, ఏదో జరిగిపోతుందని చాలా కంగారు పడినట్టున్నారు? కంగారు పడకుండా ఎలా ఉంటానమ్మా? నువ్వు ప్లాన్ చేసిందేమైనా చిన్నదా? ప్రాణాలు పోయే ప్రమాదం. మీ చిన్న కోడలు ప్రాణానికైతేన ప్రమాదం జరుగుతుందని భయపడ్డారా? సింధు అంటే మీకు అమితమైన ప్రేమనుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు మధు? అదంటే నాకు ప్రేమేంటి? నిజంగా సింధు అంటే నాకు ప్రేమే ఉంటే తను 2 దీపాలు వెలిగిస్తున్నప్పుడు నీ పక్కనే ఎందుకుంటాను? వెళ్ళి ఆపేదాన్ని కదా. ఎప్పుడైతే పిల్లలు ఆ 3వ దీపం వెలిగించబోయారో అప్పుడు నాకు భయం వేసింది. నా మనవడు మనవరాలకి ఏమైనా అవుతుందని అందుకే వెళ్ళి ఆపాను. మధు, నీకిప్పుడే చెప్తున్నాను, సింధుని ఏం చేసినా నేను పట్టించుకోను. కానీ పిల్లలకేమైనా అయితే మాత్రం నేను ఊరుకోను. ఇప్పుడు జరిగిన దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? సింధు, ఎక్కడికి సింధు? చెప్తాను రా యష్. సింధు చెప్పు. చెప్తాను యష్ రా. అరే చెప్పు. ఏమైంది సింధు? పొద్దున పూజ అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఆ శివుడి దయవల్ల ఈరోజు అభిషేకం, పూజ ఎలాంటి ఆటంకం లేకుండా జరిగిపోయింది. ఆఖరిగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే పూజ పూర్తయినట్టు యష్. ఏంటి యష్, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నిన్ను ఆశీర్వదించాలని నాకు ఉంది సింధు, కానీ వదిన ఇంట్లోనే ఉంది, చూసేస్తుందేమోనన్న టెన్షన్, అందుకే సైలెంట్గా ఉండిపోయాను. ఈ మధ్య నీ ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది యష్. అసలు నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఒకసారి నవ్వుతూ నాతో ప్రాక్టికల్గా మాట్లాడతావు, ఇంకోసారి కోపంతో నన్ను తిడతావు. నీకు నా మీద ప్రేమ ఉందో కోపం ఉందో నాకు తెలియడం లేదు. ఈరోజు నేను చేసిన పూజ మన కుటుంబం కోసం, అందరూ బాగుండాలి, అందరూ కలిసి ఉండాలని నిష్ఠతో చేశానే తప్ప నీ పరువు తీయాలనో
నిన్ను ఇబ్బంది పెట్టాలనో కాదు, భార్యగా నీ పరువు మర్యాదలు నిలబెట్టాలనే ప్రయత్నిస్తాను తప్ప అవి దిగజారిపోయే పనులు నేనెప్పటికీ చెయ్యను యష్. నువ్వేంటో నాకు పూర్తిగా తెలిసింది సింధు. నువ్వేం చేసినా అది నా మంచి కోసమే నాకు తెలుసు. కానీ పరిస్థితులే నన్ను నీకు దగ్గర అవనివ్వడం లేదు. నీ ముందు నేను చూపించే కోపం అంతా నటనే తప్ప నిజం కాదు. నా మనసంతా నువ్వే ఉన్నావు. కానీ అది నేను బయటికి చెప్పుకోలేను సింధు. మన మధ్య ఉన్న దూరాల్ని కాసేపు పక్కన పెట్టి భర్తగా నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే నేను చేసిన పూజకి అర్థం ఉండదు యష్. నన్ను ఆశీర్వదించు. ఆశీర్వదించు యష్. నాకెందుకో డౌట్గా ఉంది సింధు. నన్ను అంత కంగారు పెట్టి భయపెట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకది అలా చేసింది? మనిద్దరం కలిసి నాటకం ఆడుతున్నాము లేదో అన్నది కన్ఫర్మ్ చేసుకోవడానికే ఇలా చేసినట్టుంది. ఇంకా ఎంతకాలం మనం ఆ మధు దగ్గర నటించాలి సింధు? డబ్బంతా మన దగ్గరే ఉంది కదా, దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. మధుని భరించడం నా వల్ల కాదు అసలు. ముందు మనం ఆ ఫ్లాట్స్ కొన్న వాళ్ళకి డబ్బు పంచాలి. డబ్బు పంచుతావా? అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను.